వీడియోని వీక్షిస్తున్నటువంటి ఆత్మీయులు ప్రియులైన మీ అందరికీ మనందరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామమున శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నటువంటి అంశం పేరు వందనవచనం క్రైస్తవులకేనా అన్యులకు కాదా. ఈ విషయాన్ని మనమందరం కూడా నేర్చుకోవటానికి కారణం ఏమిటంటే, క్రైస్తవులుగా చాలామంది సందిగ్ధంలో ఉంటూ మనము క్రైస్తవులము గనుక, దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలము కనుక వందనము అని చెబుతున్నాము, ప్రైజ్ ది లార్డ్ అని మనం చెబుతున్నాము, మరణాత అని కూడా మనం చెబుతున్నాము. మరి హైందవులతో సంబోధించినప్పుడు, హైందవులతో మనం మాట్లాడవలసి వచ్చినప్పుడు వారితో మనం ఎలా పరిచయాన్ని కలుపుకోవాలి, వారితో మనం పరిచయపు మాటలను ఎలా పలకాలి అని చాలామంది అడగటం అనేది జరిగింది. రైట్. లోకంలో చాలామంది కూడా ఒక వ్యక్తితో మాట్లాడవలసి వచ్చినప్పుడు ముందుగా పరిచయపు మాటలు మాట్లాడుతుంటారు. ఇంగ్లీష్లో అయితే హాయ్ అని, లేకపోతే హెలో అని, ఇంకొంతమంది అయితే గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్ అని ఇలాంటి పదాలతో సంభాషణను మొదలు పెట్టడం అనేది మనం చూస్తుంటాం. అదే మన భారతదేశంలో అయితే నమస్తే అని, లేదా నమస్కారము అని ఇలాంటి పదాలతో మనిషిని పలకరించి ఆ తర్వాత వారికి ఉన్నటువంటి విషయాలను మాట్లాడుకోవటం, సంభాషణను మొదలు పెట్టడం అనేది జరుగుతుంది. మరి ముఖ్యంగా క్రైస్తవులమైన మనము ఎలాంటి పదాలను ఎదుటివారి పట్ల సంబోధించాలి, ఎలాంటి పదాలతో మనం గ్రీటింగ్స్ని తెలుపుకోవాలి. బైబిల్లో మనకి దేవుడు రాయించినటువంటి ఒక మాటను మనం చూద్దాం. అది ఏంటి అనంటే వందన వచనం. రోమాపత్రిక 16వ అధ్యాయము 16వ వచనంలో క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి అనే మాట పౌలు గారు సంఘముల తరపున రోమా సంఘానికి చెబుతున్నటువంటి మాట. ఈ వందనం అనే ఈ మాట క్రైస్తవులలో ఎక్కువ మంది వాడటం అనేది జరుగుతుంది. ఇది క్రైస్తవులు మాత్రమే వాడవలసిన మాట, లేదా క్రైస్తవులకు మాత్రమే వాడుతున్న మాట అని అనుకుని ఈ మాటని హిందువులతో చెప్పటానికి క్రైస్తవులు ఇష్టపడటం లేదు. ఈ మాటని ముస్లిమ్స్తో క్రైస్తవులు చెప్పటానికి ఇష్టపడటం లేదు. హిందువులతోనైతే జై శ్రీరామ్ అని సంబోధిస్తున్నారు, లేదా రామ్ రామ్ అని సంబోధిస్తున్నారు. బైబిల్ ఏ జ్ఞానాన్ని అయితే చెబుతుందో ఆ జ్ఞానాన్నే మనం మన జీవితాలలో అనుసరించాలి. ఏ నడవడికనైతే బైబిల్ నేర్పించిందో ఆ నడవడికను మనం అవలంబించుకోవాలి. రైట్. ఈ వందన వచనం అనేది అసలు విషయానికి వస్తే పెద్దవారికి, గౌరవనీయులకి వాడుతున్నటువంటి మాటగా బైబిల్లో మనకి కొన్ని దాఖలాలు కనిపిస్తున్నాయి. మొదటిగా ఈ సందర్భాన్ని మీరందరూ చూడండి. ఆదికాండము 42వ అధ్యాయము 6వ వచనం. యోసేపు ఆ దేశమంతటి మీద అధికారి అయ్యుండెను. అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యమమ్ముకము చేయువాడు గనుక యోసేపు సహోదరుడు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనము చేసిరి. ఇక్కడ యోసేపు గారి సహోదరులు, నిజానికి యోసేపు అధికారి అని అనుకుంటున్నారే కానీ అతను వీరి తమ్ముడే అని వారు అనుకోవటం లేదు. ఏదేమైనా అధికారిగా ఉన్నటువంటి అతనికి వీరేం చేస్తున్నారు అనంటే వందనము చేశారు. ముఖములు నేలను మోపి అనే విషయం మనకు కనిపిస్తుంది. వందనము అనేది ఎదుటివారి పట్ల గౌరవనీయులకు మనం చెబుతున్నటువంటి మాట అని మనకు అర్థమవుతుంది. వందనములు చేసిరి అనే విషయం మనకి ఇక్కడ కనిపించింది. నెక్స్ట్ ఇంకొక వచనం చూడండి. నిర్గమాకాండము 18వ అధ్యాయము 7వ వచనంలో మోషే తన మామను ఎదుర్కొనబోయి వందనము చేసి అతని ముద్దు పెట్టుకొనెను. ఇక్కడ కూడా మనకి మోషే గారి వందన వచనం కనిపించింది. తన మామయ్య అయినటువంటి ఇత్రో గారికి మోషే గారు వందనం చేశారు. వందనం చేసి ఆ తర్వాత ముద్దు కూడా పెట్టుకున్నారు. ఇలా బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో వందనముల గురించి గౌరవనీయులకు లేదా పెద్దలకు సన్మానించి చెబుతున్నటువంటి మాటగా ఇది మనకి కనిపిస్తుంది. అంటే వందనాలు చెప్పటం అనేది మనల్ని మనం తగ్గించుకుని ఎదుటివారిని హెచ్చించి
వారితో మనం మాట్లాడటానికి లేదా మన సంభాషణను మొదలు పెట్టడానికి ఒక గ్రీటింగ్ వర్డ్గా బైబిల్లో మనకి కనిపిస్తుంది. నెక్స్ట్, ఇక ఈ వందనవచనం గురించి ఇంకా మనం ఆలోచన చేయగలిగితే, ఇక మనందరికీ తెలుసు శాస్త్రులు పరిసయ్యులు వారందరూ కూడా ఏమని కోరుకుంటున్నారో తెలుసా? వారి యొక్క ఆలోచన ఎలా ఉంది అని అంటే, సమాజ మందిరములలో ప్రజలందరూ కూడా వీరిని చూసి వందనాలు చెయ్యాలి అని వీరు కోరుకుంటున్నారు. అంటే పరువు, ప్రతిష్ట, ప్రఖ్యాతి అనే ఈ కోణంలో వారు ఆలోచన చేసి మాకు వందనం చేయకపోతే మా పరువును దిగజారుస్తున్నారు అని వారు అనుకుంటున్నారు. అంటే అర్థం ఏంటన్నమాట? వందనవచనం అంటే అర్థం ఏంటన్నమాట? ఒక వ్యక్తి మరొక వ్యక్తిని గౌరవించి వందనం అని చెబుతున్నాడు. ఇప్పుడు ఈ వందనం అనే ఏదైతే మాట ఉందో ఇది బైబిల్ మాట మాత్రమేనా? ఇది బైబిల్లో చెప్పబడినటువంటి విషయం మాత్రమేనా? ఆలోచన చేయండి. వందనం అనేది తెలుగు పదము కదా. వందనము అన్నా, వందనీయము అన్నా, వందనములు అన్నా, అభివందనం అన్నా ఇవి పర్యాయ పదాలుగా మనకి కనిపిస్తే, వందనం అంటే అసలు విషయం మీ అందరికీ తెలియాలి. చాలామంది కొన్నిసార్లు మాట్లాడుతూ ఎవరైనా అబ్బూతు మాటలు మాట్లాడినా లేకపోతే అసభ్యకరమైన ప్రవర్తనలు వారిలో మనకి కనిపించినా వారితో మనం ఏమని మాట్లాడతామో తెలుసా? నీకు వందనము లేదా అని అంటుంటారు. ఏమంటారు? వందనము లేదా, వందనం నేర్చుకోలేదా అంటారు. అంటే వందనము అన్న ఈ మాట యొక్క అర్థం ఏంటంటే ఇది సంస్కారపరమైనటువంటి పదం, సభ్యత సంస్కారం కలిగినటువంటి ఒక పదాన్ని మనము ఎదుటివారి పట్ల గ్రీటింగ్ తెలపటానికి వాడుతున్నటువంటి మాట. మనల్ని మనం తగ్గించుకుని ఎదుటివారిని మనం గౌరవించి వందనము అని చెబుతున్నాం. ఇప్పుడు సెక్యులరిజం పేరుతో ఎవరెవరైతే ఆలోచన చేసి అందరిలో సమానత్వం, సఖ్యత, ఐక్యతను నెలకొల్పాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వారందరూ కూడా వందనం చెబితే తప్పేంటి? వారి యొక్క దేవుళ్ళ పేరు ఉచ్చరించి, వారి యొక్క మతపరమైనటువంటి నామాలను ఉచ్చరించి వారికి మనం గ్రీటింగ్స్ తెలపాలా? నిజానికి సెక్యులరిజం అనే పేరు మరొకరిని బలవంతంగా లోపరుచుకునేది కాదు. మరొకరితో బలవంతంగా జై శ్రీరామ్ అని చెప్పించుకునేది కాదు. లేదా క్రైస్తవులే అయితే మేము కూడా సెక్యులరిజం పేరులో ఉన్నామని క్రైస్తవులు అనుకుని మరొకరితో బలవంతంగా ప్రైజ్ ద లార్డ్ అని అనిపించుకోవటం కాదు. అది నిజమైన సెక్యులరిజం కాదు. నిజమైన సెక్యులరిజం అంటే ఎదుటివారి మనోభావాలను కూడా గౌరవించటం, ఎదుటివారి విశ్వాసములను కూడా గౌరవించి వారిని మనం ప్రేమించటం, అది నిజమైన సెక్యులరిజం. ఇవేమీ లేకుండగా, గౌరవం లేకుండగా మాట మాత్రం చెబితే అది సెక్యులరిజం ఎలా అవుతుంది? అది సఖ్యత, సమాధానం, సంప్రదాయం, సంస్కారం అనేది ఎలా అవుతుంది? అవదు కదా. ఇంతకీ బైబిల్లో వందనవచనం గురించి ఆలోచన చేయగలిగితే పౌలు గారు ప్రతి ఒక్కరికి కూడా వందనాలు చెప్పండి, వందనవచనం తెలపండి, అందరికీ పేరు పేరున వందనములు తెలపండి అనే విషయాలు ప్రస్తావించిన దాఖలాలు మనకి తెలుసు. రోమపత్రిక 16వ అధ్యాయం అంతా అదే ఉంటుంది. పలానా వారికి వందనములు, పలానా వారికి వందనములు, పలానా వారికి వందనములు, పలానా వారికి వందనములు అని పేరు పేరున వందనములు చేసినటువంటి దాఖలాలు మనకు కనిపిస్తుంటాయి. ఇంతకీ పౌలు గారు క్రైస్తవులకు తెలిపిన విషయం కూడా అదే. ఏంటది అనంటే ఒక్కసారి మీ అందరూ చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయము 20వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయము 20వ వచనం. సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు, పవిత్రమైన ముద్దు పెట్టుకొని మీరు ఒకనికి ఒకరు వందనములు చేయుడి. మీరు ఒకనికి ఒకరు వందనములు చేయుడి అనే విషయం మనకు అక్కడ కనిపిస్తుంది. అంటే మనమందరము కూడా ఒకరిని ఒకరము గౌరవించుకుని వారికి మనం గ్రీటింగ్స్ని వందనము అని 2 చేతులు జోడించి ముఖమును నేల మోపి చెప్పాలన్నమాట. వారిని మనం గౌరవిస్తున్నాము అని మన గౌరవానికి నిదర్శనం అది. రైట్. మనుషులందరి ఎడల సఖ్యత సమాధానాలను నెలకొల్పేది బైబిల్ గ్రంథమని,
బైబిల్ గ్రంథం ఒక మతానికి సంబంధించిన గ్రంథము మాత్రమే కాదు అని, నైతిక విలువలను కూడా నేర్పే గ్రంథము అని ఈ వచనం చూస్తే మనకు అర్థమవుతుంది. అది ఏంటో ఇప్పుడు చూడండి. రోమాపత్రిక 12వ అధ్యాయము 10వ వచనంలో చూడండి. ఘనత విషయంలో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఘనత విషయంలో ఎలా ఎంచుకోవాలట? ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి అంటే సమాజంలో తన్ను తాను తగ్గించుకోవాలి అని, నైతిక విలువలు కలిగి బ్రతకాలి అని, అందరినీ కూడా సన్మానించి అందరితో కూడా సమాధానముగా బ్రతకాలి అనే విషయం మనకి బైబిల్ గ్రంథం నేర్పిస్తుంది. ఇప్పుడు వందనం చేయటం అనేది అధికారులతోనూ లేదా పెద్దలతోనూ లేదా గౌరవనీయులైన వారితోనూ మనం సంబోధించే పదం అయితే, వందన వచనం ఆ పదం అయితే, ఇప్పుడు అందరము కూడా ఎలా ఉండాలంటున్నాడు పౌలు గారు? ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి అన్నప్పుడు, మరి గొప్పగా ఎంచుకున్నప్పుడు వారితో మనం ఉచ్చరించవలసిన మాట ఏంటి? వందనము. అందుకే పౌలు గారు కూడా రోమపత్రికలోను కొరింథీ పత్రికల్లోనూ తన చివరి పత్రికలన్నిటిలోనూ వందనములు చెబుతారు. మీరు కూడా ఒకరినొకడు వందనములు చేసుకొనుడి, పవిత్రమైన ముద్దు పెట్టుకొనుడి అనే విషయాలను పౌలు గారు తప్పకుండా చెప్పి తన పత్రికను ముగించటం అనేది జరుగుతుంది. కాబట్టి ఈరోజు మనమందరము కూడా ఒకరినొకరము గౌరవించుకోవాలి, ఒకరిని ఒకరము సన్మానించాలి. ఈ వందన వచనం అనేది క్రైస్తవులకు మాత్రమేనా, వేరే ఒకరికి కాదా, అన్యులకు కాదా అనే విషయానికి వస్తే, యేసుక్రీస్తు వారు ఈ విషయం గురించి చెబుతూ ఏమంటున్నారో మత్తయి సువార్త 5వ అధ్యాయము 47వ వచనం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 47వ వచనం. మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులను అలాగు చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యులను అలాగు చేయుచున్నారు కదా. అంటే జాగ్రత్తగా ఆలోచన చేయండి. వందనం అనేది సహోదరులకు మీరు చేస్తున్నది అని మాత్రమే అనుకుంటున్నారా? అన్యులు చేయటం లేదు అని మీరు అనుకుంటున్నారా? అంటే వందన వచనం అనేది ఏదైతే ఉందో ఇది అన్యజనులు కూడా చేస్తున్నారా? ఇక్కడ సహోదరులు అంటే దేవుని పిల్లలు, దేవుని పిల్లలతో మాత్రమే కాదు మీ వందన వచనం. దేవుని నమ్ముకున్న వారితో, క్రైస్తవులతో మాత్రమే కాదు మీ వందన వచనం. ఎవరితో కూడా మీరు వందన వచనం కలిగి ఉండాలి అని అంటే అన్యజనులతో కూడా వందన వచనం కలిగి ఉండాలి. మిమ్మల్ని ప్రేమించని వారితో కూడా వందనాలను చెప్పాలి. మిమ్మల్ని శపించే వారికి కూడా వందనములను చెప్పాలి. మిమ్మల్ని దూషించే వారికి కూడా వందనములు చెప్పాలి అని బైబిల్ ఒక నైతిక విలువను నేర్పిస్తుంది. అన్యజనులను అలాగూ చేయుచున్నారు కదా అనే విషయం మనకు కనిపిస్తుందంటే అన్యజనులలో కూడా వందన వచనాలు ఉన్నాయా? అన్యులు కూడా వందన వచనం చేస్తున్నారు అని అంటే ఈ వందన వచనం అనే ఈ పదం ఒక క్రైస్తవ పదం మాత్రమేనా? ఇది వందనం అనే పదం బైబిల్లో వ్రాయబడినంత మాత్రాన అది తెలుగు పదం కాకుండా పోదు, తెలుగు వారందరికీ వర్తించకుండాను పోదు. కాబట్టి వందనం అనేది తెలుగు పదమే కానీ బైబిల్లో ఉన్న పదం అన్నంత మాత్రాన క్రైస్తవుల పదం అని మాత్రమే అనుకోకండి. అన్యులతో కూడా మనం వందనాన్ని కలిగి ఉండాలి. మీకు ముందుగానే చెప్పాను, వందనము అని అంటే ఏంటంటే అది సంస్కారపరమైనటువంటి పదం. అది మనిషి యొక్క మంచి పద్ధతిని తెలిపే పదం. మనిషి తనను ఎంతగా గౌరవిస్తున్నాడు అని ఆ వ్యక్తిని చూసి, ఓహో నన్ను గౌరవించాడు వందనం అని చెప్పి నేను కూడా అతన్ని గౌరవించాలి వందనం పేరుతో అని మరలా ఇతను కూడా అతన్ని గౌరవించడానికి వందనము అని చెప్పాలి. మరి ముఖ్యంగా ఈ మన భారతదేశంలో సెక్యులరిజం అనే పేరుతో మనం మెసలాలి అనంటే, ఒక సెక్యులరిస్ట్గా మనం ఉండాలి అనంటే అందరినీ గౌరవించాలి, అందరినీ ప్రేమించాలి, అందరినీ సన్మానించాలి. కాబట్టి అలాగే అందరినీ సన్మానించాలి, అలాగే అందరికీ కూడా వందనములు చెప్పాలి. మరి సెక్యులర్ అనే పేరుతో అతను అనుకున్నటువంటి పదాన్ని మనం అతనికి ఉచ్చరించాలి అని అంటే అది ఎవరి మనోభావాలు వారివి. కాబట్టి మన మనోభావాల విషయానికి వస్తే భారతదేశం మనకి స్వేచ్ఛనిచ్చింది. అందరిలో తెలిసినటువంటి పదం, అందరికీ అనుకూలమైన పదం, అందరికీ
ఆ సమాధానాన్ని నెలకొల్పే పదం వందనము కాబట్టి మనం వందన వచనం చేద్దాం. అందరికీ వందనాలను చెబుదాం. వందనం పేరుతో అందరికీ మనం దగ్గర అవుదాం. బైబిల్ కూడా ఎవరితోనూ విరుద్ధంగా ఉండకూడదని చెప్పింది కాబట్టి మనమందరం కూడా అందరితోనూ సఖ్యత సమాధానాలు కలిగి వందనం అనే ఈ ఉచ్చారణ మనం కలిగి ఉందాము. కాబట్టి ఈ వందనం వచనం గురించి ఎవరికైతే తెలియదో వారందరికీ ఈ వీడియోను షేర్ చేసి అందరికీ ఈ మాటలను తెలపగలరని కోరుచున్నాను. అందరికీ మనందరి ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట శుభాభివందనములు.